యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించొద్దన్నాడు దేవుడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దన్నాడు. ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే పరమ తండ్రి అయిన ప్రేమ, యేసయ్య ప్రేమ మనలో ఉండదంటాడు. మనలో ఉండదంటే యేసయ్య మనల్ని ప్రేమించడు. బైబిల్ ఏం చెప్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు అంటున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మనలో ఉండాలంటే మన లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఏంటి లోకంలో ఏముంది మనం ఆలోచన చేయాలి. లోకంలో ఏముందంటే శరీరాశ ఉందంటండి. లోకంలో ఏముందంటే శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఇక్కడ వాక్యం ఏముంది? ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ కూడా గతించిపోతుంది, కానీ ఈ లోకం గతించిపోద్ది. లోకం ఉన్న ఆశలేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడంటండి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిల్చుంటారు, నిరంతరము నిలుస్తారు. లోకాన్ని ప్రేమించేవాడంట లోకంతో పాటుగానే గతించిపోతాడంట. లోకం గతించిపోతాయి, దాని ఆశలు గతించిపోతాయి, కాబట్టి దాని ఆశలు జరిగించేవాడు కూడా గతించిపోతాడు. కానీ తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రం నిరంతరము నిలుస్తాడని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. మొట్టమొదటిది ఏంటంటే శరీరాశ. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. శరీరాశ ఎక్కువగా ఎవరికి ఉంటుంది అంటే దేవుని బిడ్డలారా, స్త్రీలకు ఎక్కువ ఉంటుంది శరీరాశ. స్త్రీలు అణుకువ కలిగి ఉండాలంటున్నాడండి. శరీరాశ ఉండకూడదని మాట్లాడుతున్నాడు. స్త్రీలు అణుకువ కలిగి అంటే అణిగి మణిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, తగుమాత్రపు వస్త్రాలు మనకున్న వస్త్రాలతోటే మనం సరిపెట్టుకోవాలి, కానీ లేనిపోని వాటి కోసం మనం పరిగెట్టకూడదు. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకోవద్దు. స్త్రీలు అణుకు కలిగి ఉండండి. 10,000 చీరలు, ₹1,00,000 చీర ఉంటుంది ఉన్నదని చెప్పేసి మీ ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉన్న వాటితోటి మనం ఏం చేయాలి? సరిపెట్టుకోవాలి, సంతృప్తి చెందాలి. ఉన్న వాటినే మనం సరిపెట్టుకోవాలి. అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. దేవుడు ఏమన్నాడు? జడలతో నేను మిగిలిన వెలగల వస్త్రములతో బంగారంతో నేను చెవులతో నేను అలంకరించుకోవద్దు అన్నాడు. దైవభక్తి గలవారము అని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకోవాలట. స్త్రీలు ఏం చేయాలంటే
బంగారంతోనే కానీ, జడలతో కానీ, మిగిలి వెలగల వస్త్రములతో కానీ అలంకరించుకోవద్దు అంటున్నాడు దేవుడు. క్లియర్గా చెప్తున్నాడండి. మనం మనకున్న సాలకి ఎరువు కూడా తెచ్చేసుకుని తగిలించేసుకుంటాం. ఊరు వెళ్తున్నారు అనుకోండి, స్త్రీలు ఆడవాళ్ళు ఊరు వెళ్తున్నారు, పెళ్ళికి కానీ కార్యక్రమాలు కానీ ఏమైనా వెళ్తున్నారు అనుకోండి, అప్పటి కాలం ఇప్పటి కాలం ఎలా అరువు తెచ్చెట్టుకోవట్లేదు, వాళ్ళు స్వయంగా కొనుక్కుంటున్నారు. కాటికి కూడా పెడతారు. కాటికి ఎట్టుకొచ్చావు బైబిల్ చెప్పింది. ఇర్మియా గ్రంథం 4:30 దోచుకొనబడిన దానా నీవేమి చేయదువు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనిచున్నావే, నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. కన్నులు పెద్దగా చేసుకొని కాటికి పెట్టుకొని నిన్నుకి నీవు అలంకరించుకోవడం వ్యర్థం అంటున్నాడు దేవుడు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. స్త్రీలు అనుకోగలిగి స్వస్థబుద్ధి కలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని తగుమాత్ర వస్త్రాలు ధరించుకోవాలి. మనం ఉన్నదానితోటే మనం సరిపెట్టుకోవాలి. లేని వాటికి పరిగెట్టద్దు. బంగారంతో ముత్యములతోనైనా మిగిలి వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. మరి ఏంటి చేయాలంటే దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా. దేవుడికి స్తోత్రం. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, దైవభక్తి కలిగిన స్త్రీలము. ఇతరులు చెప్పుకోవడం కొరకు అంట మనం ఏం చేయాలి, వీటన్నిటిని మానేసి దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మనకు మనం అలంకరించుకోవాలి అంటున్నాడు. ఈ మాట ఇదంతా స్త్రీల కోసం. సత్క్రియల చేత ఇదేం చేత అలంకరించుకోవాలి? బంగారంతో అన్నాడా దేవుడు, వెండితో అన్నాడా? బంగారంతో కాదు, మిగిలి వెలగల వస్త్రాలతో కాదు, నగలతో కాదు అలంకరించుకోవాల్సింది, కాటుకుతో కాదు. పెదాలకు ఏం రాసేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే? చెప్పునే వింటలేదు ఎవరి పిల్లలు. లిప్టిక్. ఇంతకీ నేను చెప్పే సారాంశం ఏంటంటే వీటన్నిటి కోసం పై అలంకరణ మీకు అలంకారంగా ఉండక దైవభక్తి గలవారని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ నగలు పెట్టుకున్నావా, ఇది శరీరాశ. లేకపోతే కాటికి పెట్టుకున్నావా, ఇది శరీరాశ. జడలో మిగిలి వెలగల వస్త్రాలు, ముత్యాల్లో అలంకరించుకోవడం, ముత్యాలతో అలంకరించుకోవడం, ఇదంతా కూడా దీని ఏమిటి వేషధారణ అంటారు. సత్క్రియల చేత అలంకరించుకుంటే దేవునికి కనబడతావు. హల్లెలూయా. పలానా స్త్రీ చాలా మంచిది, పలానా అమ్మాయి మంచిగా పాడుతుంది, పలానా అమ్మాయి చక్కగా సాక్ష్యం చెప్తుంది, పలానా అమ్మాయి మంచిగా పరిచర్య చేస్తుంది. ఇవి సత్క్రియలు. దైవభక్తి గల స్త్రీలకు ఉంటాయండి ఇవన్నీ. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీకు బొట్టు పెట్టుకుంటున్నా శరీరాశ, కాటికి పెట్టుకున్నావు శరీరాశది, శరీర ఆశ, నీకు ఆశ ఉంది కాబట్టి అది పెట్టుకుంటున్నావు. లేకపోతే పెదాలకి లిప్టిక్స్ రాసిన శరీరాశ. జడలో ఒక జడ సరిపోదండి, జడలు లేస్తారు శరీరాశ. చెవులకి ఎలేస్తుంటారు. రబ్బర్లు ఉండవు, రిబ్బర్లు ఉండవు, చక్కెర బొట్టులు ఉండవు అక్కడ. ఎక్కడంట పరలోకంలో రబ్బర్లు ఉండవు, రిబ్బర్లు ఉండవు. ఇవన్నీ లోక సంబంధమైనవి. ఇదంతా ఎందుకు చెప్తుందంటే లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ఇవి లోక సంబంధమైనవి. ఏవి లోక సంబంధమైనవి? ఈ జడలు అల్లుకోవడం, ఈ రిబ్బర్లు పెట్టుకోవడం, రబ్బర్లు పెట్టుకోవడం, ఇంకా చెవిదిద్దులు, వడ్డాణాలు, హారాలు, చెవి పోగులు ఏ అంటారు, ఇవన్నీ పెట్టుకోవడం అంట లోకాశ, శరీరాశ. వీటికి దూరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చదువుతాం. 1 పేతురు పత్రిక 3:3-4 జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకుంటూ ఎన్నను వెలుపుటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. వెలుపుటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం? అలంకారానికే. ఎందుకు వేసుకున్నాం? శరీరాన్ని కప్పుకోవడానికి. పౌలు గారు చెప్తున్నారు, జడలతోనైనను మిగిలి వెలగల వస్త్రములతోనైనా ముత్యాలతోనైనా మీరు అలంకరించుకోకుండా
దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి అని అక్కడ పౌలు గారు మాట్లాడారు. ఇక్కడ పేతురు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. మనం చదివిన వాక్యంలో ఏమన్నదమ్మా చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకుంటాయను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. వెలుపటి అలంకారము మనకు అలంకారంగా ఉండకూడదు. అసలు అందంగా ఉండవలసిన శరీరం కాదు, పై కనబడే పై రూపం కాదు కనబడుతుంది. ఏముండాలి? అందంగా ఉండాల్సింది హృదయం. హృదయం అందంగా ఉండాలి. అంటే అందంగా ఉండాలంటే చక్కగా శుద్ధిగా ఉంటే దేవునికి అందంగా కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టుగా కనబడాలి దేవునికి. మనం ఎలా ఉండాలి? సాధువైనట్టుగా, మృదువైనట్టుగా అను గుణమును అక్షయాలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలదే. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం, హృదయం అనే అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. అది దేవుని దృష్టికి విలువగలదు. పై రూపం ఎలాగున్నా పై రూపాన్ని దేవుడు లక్ష్య పెడతాడా? దేని లక్ష్య పెడతా దేవుడు? అంతరింద్రియాలను లక్ష్య పెట్టేదేవుడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట గుర్తుకొస్తుంది. దావీదుని రాజుగా చేయాలని చెప్పేసి, రాజుగా పట్టాభిషేకం చేయడానికి, రాజుగా అభిషేకించడానికి సమూయేలుని దేవుడు పంపిస్తే యెష్యా దగ్గరికి వెళ్ళాడు. మీ కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడు, మీ కుమారుల్ని తీసుకురండి అంటే పెద్దవాడిని పంపించాడు. సమూయేలు పై రూపాన్ని ఎత్తుని చూసి ఇతరే రాజుగా నేను అభిషేకించిన వాడు ఇతరేమో అనుకుంటున్న సమయంలో సమూయేలుతో మరలా దేవుడు మాట్లాడుతాడు. నేను కోరుకున్నవాడు ఇతర కాదు, అతని పై రూపమును ఎత్తును నువ్వు చూడొద్దన్నాడండి. దేవుడికి స్తోత్రం. పై రూపాన్ని ఎత్తుని మనం చూసేసి ఇతనే రాజు అంటే కుదరదు. నేను కోరుకున్నవాడు ఇతర కాదని దేవుడు చెప్పేశాడు. 2వ పంపించాడు, అలాగే చెప్పాడు. 3వ పంపించాడు, అలాగే చెప్పాడు. 7 అయిపోయారు. ఎవరో రాజుగా లేరు, ఎవరిని దేవుడు కోరుకోలేదు. చివరికి ఇంకా నీ కుమారులు ఉన్నారా అని అడుగుతున్నాడు సమూయేలు. ఉన్నాడు, కానీ ఆడు గొర్రెలు కాచుకుంటున్నాడండి, ఆడి పనికి రాడు రాజుకి. ఎవరన్నారు? ఇది తండ్రి, ఒక తండ్రి అంటున్నాడు. ఆ కుమారుని అలా పెంచాడు ఆయన. వీడు ఎందుకు పనికి రాడన్నట్టుగా పెంచుతారు కొంతమంది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అనే మాట ఎవరినైతే మనం నిషేధిస్తామో ఆడ ఇంటిని పోషించేవాడు అవుతాడండి. దేవుడికి స్తోత్రం. ఉన్నారు, కానీ ఆడు కడసారోడు, ఆడు గొర్రెలు కాసుకుంటాడు అన్నాడు. ఆయన్ని కూడా పిలిపించాడు అన్నాడు సమూయేలు. ఆయన పిలిపించాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఎవరు? అంతకే దావీదు. ఎక్కడున్నా? గొర్రెలు కాసుకుంటున్నాడు. అక్కడ కబురెడితే ఆ గొర్రెలు కాసుకుని ఆ బట్టలతో వచ్చాడు. అన్నాడు, రమ్మంటున్నాడు రాజుగా చేయడానికి. స్నానం చేస్తాను, పౌడర్ రాసుకుంటాను, ఆయనకు నచ్చేలాగా నేను వెళ్తాను అన్నాడా? గొర్రెలు కాసుకున్నవాడు అలాగే వచ్చేసాడండి. అలాగొచ్చైతే దేవుడు కోరుకున్నాడా లేదా? నేను కోరుకున్నవాడు ఇతడే. గట్టిగా చెప్పులు కొట్టండి. హల్లెలూయా. మన పై రూపాన్ని చూస్తుంటాం, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తుంటారు. కడసారి వాడు దావీదు వచ్చినప్పుడు పోనీ స్నానం చేసి వచ్చాడా, పౌడర్ రాసుకొని వచ్చాడా, నీట్గా రెడీ అయ్యి వచ్చాడా? అలా గొర్రెలు కాసుకున్నవాడు కాసుకున్నట్టుగానే వచ్చేసాడు. అయినా సరే దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడండి. దేవుడికి స్తోత్రం. అయితే సమూయేలు చూసినప్పుడు చాలా చక్కగా కనిపించాడంట దావీదు. చక్కని నేత్రాలంట, ఎర్రని వాడు, సుందరమైన వాడంట దావీదు. అతను చూసి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతోటి. ఏమని మాట్లాడుతున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే, ఈయనకి అభిషేకం చేయమంటే అప్పుడు ఆ తైలపు కొమ్ములో తైలం పోసి దావీదును అభిషేకించేశాడు సమూయేలు. దేవుడికి స్తోత్రం. రాజుని చేశాడు. ఎవరిని రాజుని చేశాడు?
గొర్రెలు కాచుకున్న దావీదుని ఇశ్రాయేలు దేశానికి రాజుని చేసిన. అసాధ్యమైనది ఏది ఉండదు దేవునికి. ఆయన గొర్రెలు కాచుకున్న వారినైనా రాజును చేయగలడు. 113వ కీర్తనలో ఉంది కదండి, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ 13వ వచనం, కూర్చుండబెట్టుటకై పెంట కుప్పల మీదనున్న దీనులను పైకెత్తువాడు, సంతులేని దాని ఇల్లాలగాను కుమారుల సంతోషం గల చేయగల దేవుడు అంట. హల్లెలూయా. ఎవరితో కూర్చోబెట్టడానికి? ప్రధానులతో, ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకెత్తే దేవుడు. దావీదుని చూడండి, దావీదు గొర్రెలు కాచుకున్న దావీదును రాజును చేశాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 12:16 చదువుదాం. ఒక పూట కూటి కొరకు తన జాస్యత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. యాసావు దీనికోసం తన జాస్యత్వ హక్కును అమ్మేశాడంటే శరీరానికి బలం కావాలి, ఆహారం కావాలి. ఆ ఆహారం కోసం, ఆ కలకూర వంటకం అండి, చిక్కుడుకాయ కూర కోసం తన జాస్యత్వ హక్కును ఏం చేశాడు? అమ్మేశాడు. ఎవరికి? తమ్ముడైన యాకోబుకి. యాసావు కేవలం కూర కోసం, భోజనం కోసం, శరీర ఆశది తన జ్యేష్ఠత్వం హక్కుని అమ్మేశాడు. దేవుడు ఏమంటాడు? ఒక పూట కూటి కొరకు, ఒక పూట భోజనం లేకపోతే ఉండలేమండి దేవుని సందులోని. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసిన యాసావు వంటి భ్రష్టుడు. యాసావు ఏమంటాడు దేవుడు? భ్రష్టుడు అయిపోయాడు, వ్యభిచారి అంటున్నాడు. ఇప్పుడు యాసావుని ఏమంటాడు? భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు. అలాంటి వాడు మీలో ఉండినేమో జాగ్రత్తగా చూచుకోండి. అలాంటి వాళ్ళు కూడా మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. శరీరాశ కోసం, అన్నం కోసం, భోజనం కోసం కొట్లాడుకుంటున్నారు. యాసావు ఒక పూట భోజనం కోసం భ్రష్టుడు అయిపోయాడు. పూట భోజనం కొరకు మనం దేవుని భక్తిని పాడు చేసుకోవద్దు, భ్రష్టులు అయిపోవద్దు. ఇంకా వ్యభిచారం అంటున్నాడు దేవుడు. ఆ మాట మనం అనిపించుకోకూడదు. శరీరాశలు మనకు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి శరీరాశ? జడలుకోవాలని, బొట్లు పెట్టుకోవాలని, ఇంకా బంగారు నగలు పెట్టుకోవాలని, ముత్యాలు, వెలగల వస్త్రాలు. మన స్తోమత ఎంత? ఆ స్తోమత తగ్గ కొనుక్కోవాలి, కానీ స్తోమత దాటిపోతే అప్పులు బాలేవుతావు చివరికి. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పింది శరీరాశ మనకు ఉండకూడదు. ఇది లోక సంబంధమైనది. రెండోది నేత్రాశ. బైబిల్ లేఖనంలో సామెతల గ్రంథం 4:25 వెళ్దాం. ఈ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటుగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. దేవునికి స్తోత్రం. రెండోది నేత్రాశ. బైబిల్ వాక్యంలో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలంట. ఏంటంటే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. బైబిల్ పెట్టుకుని వస్తా ప్రార్థనకి. ఆ గోడ మీద ఒక రంగురంగుల బొమ్మ కనబడుతుంది. ఏదో కొత్త సినిమా రిలీజ్ అయిన బొమ్మ కనబడుతుంది. నీ కళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ బొమ్మ మీదకి పోతాయి. ఈ ఆళ్ళారితే నీకెందుకో ముసుకేసి వెళ్ళిపోతామనేమో. ఈ ఆళ్ళారితే దాని దగ్గర ఉండిపోతారు. మళ్ళీ ఏమంటారు? ఈ మావోడు అంటే ఈయన మీ వాడు అంటే మీ అన్నయ్య, మీ తమ్ముడా? మా ఓడి పాట అండి, మీ ఓడి పాట ఏంటో మరి. మా ఓడు అంటే ఏంటో మరి ఇలాడు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను. మన కళ్ళు ఇటు చూడకూడదు. వాటి మీద ఏ బొమ్మలు ఉన్నాయి? లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అంటున్నాడు. అసలు వాటి వైపు చూడొద్దు అంటున్నాడు ఆయన. ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలోంచి పోతాను. బైబిల్ పెట్టుకుని వస్తున్నా కానీ మళ్ళీ అటు ఇటు చూస్తాను.
అందుకంటే నీ కళ్ళు ఇటు అటు చూడక సరిగా నీ కన్ను రెప్పలు నీ ముందర సూటుగానే చూడవల్ల అంటున్నాడు. ఇంకొక మాట చదివితే మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగురా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే ఆమెతో ఏం చేసినట్టు అంటాడు? వ్యభిచారం చేసినట్టు అంటున్నాడు. ఇది ఆశ, నేత్రాశ. చాలా అందంగా ఉందిరా అమ్మాయి, చూసింది కళ్ళు, మాట ఎక్కడికి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. మరి ఇప్పుడు ఏమవుతుంది? నేత్రాశ. నేత్రాశ మళ్ళీ ఏం చేస్తుంది? పాపంలో పడేస్తుంది. ఎర్రగా బుర్రబుర్రగా కనబడిందంటే చిక్కుడికాయ కూర ఆయనకి. అక్కడ శరీరాశ నేత్రాశ ఉన్నాయి వ్యాసంలో. ఎర్రగా కనబడిందంటే ఆ కూర బుర్రబుర్రగా ఎర్రగా కనిపించిందంటే, ఈ లోకంలో కూడా ఎర్రగా బుర్రబుర్రగా కనిపించిన అమ్మాయిని చూసి అసలు అమ్మాయితో పాపం చేయొద్దు, ఆమెను వేరొక రకం చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో పాపం చేసినట్లు అంటున్నాడు దేవుడు. ఇది నేత్రాశ. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయవలెను. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించు నీకు ప్రయోజనం కదా అంటున్నాడు దేవుడు. ఈ కన్ను వల్ల నేను అభ్యంతరం చేస్తే కన్ను పెరిగి తీసి పారండి అంటున్నాడు. ఎందుకంటే అది చేసిన తప్పు వల్ల ఇప్పుడు హృదయం అంతా పాడైపోయి నరకంలోనికి వెళ్ళిపోతావంట. అందువల్ల ఆ కన్నుని తీసి పాడైంది అంట. బైబిల్ చెప్తుంది, సొలొమోను మహారాజు చెప్తున్న సామెతల గ్రంథంలో, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి, నీ కనురెప్పలు నీ ముందర సూటుగా చూడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన నీడలా దాన్ని పెరిగి నీ యొద్ద పారవేయ. నీ దేహమంతయో నరకంలోకి వెళ్ళిపోయే కన్నా ఒక కన్ను తీసి పారైతే మంచిది అంటున్నాడు ఆయన. అమ్మమ్మ గారు నేత్రాశే కదా పాపంలో పడేసింది, నేత్రాశే కదా, నేత్రాశే పాపంలో పడేసి. మూడోది జీవపు డంబము. అంటే ఇందాకే చెప్పాము, నాది, ఇది నేను సంపాదించిందిరా, ఇది నాదిరా అంటారు అందరూ. ఆ జీవపు డంబం మనలో ఉండకూడదని దేవుని మాట్లాడుతున్నాడు. మీకు అర్థం అవడం కోసం కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోకాసు సువార్త 12:19 చదువుతాము. ధనవంతుని కంట భూమి సమృద్ధిగా ఉందంట. సమృద్ధిగా ఉందంటే ఎన్ని ఎకరాలో వాడికి తెలియదు, అంతగా పొలం ఉంది, సమృద్ధిగా ఉందంట. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతున్నా ఆలోచించుకొని పాత కొట్లన్నీ పడగొట్టి మళ్ళా కొత్త కొట్లు కట్టించేసి పంట పండినదంతా కూడా సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా, ఆయనతో ఆయన చెప్పుకున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుంటాను అనుకుంటున్నానంట. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచిన యవనవగునని ఆత్మతో చెప్పాను. ప్రాణంతో నా ప్రాణమా, నువ్వు తిను, త్రాగు, సుఖించు, నీకు అనేక సంవత్సరాలకి నేను ఏం చేశాను, ఆ ఆస్తిని సమకూర్చి ఉంచాను, తిని త్రాగు, సంతోషించు అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించింది ఏమన్నా పాలగును. చాలా మంది తినకుండా సంపాదించేస్తారండి. ఉదాహరణకి గుత్తొంకాయ వండుకున్నారు అనుకోండి, ఆ గుత్తొంకాయని అలాగే ఏలేసి దాని చూస్తా తినేసే వాళ్ళు ఉంటారు. ఏమీ తినకుండా డబ్బు మాత్రం సంపాదించడం చూస్తారు చాలా మంది అలా చేస్తారు, తినకుండా సంపాదించాలని చూస్తారు. చివరికి సడన్గా చచ్చిపోతే ఆ సంపాదించింది ఎవరు పాలవుతుంది? సంపాదించింది ఎవరు పాలవుతుంది చెప్పండి? కష్టపడండి, కష్టపడి తినండి, శక్తిని సంపాదించండి, బలాన్ని సంపాదించండి. ఎందుకు అనారోగ్యంగా ఉండి జీవితాలు పాడు చేసుకుంటారు? తినండి. ఎందుకోసమే ఏదేని తోటలో పళ్ళు, అన్ని పళ్ళు కూడా ఏదేని తోటలో ఏం పెట్టాడు దేవుడు? అన్ని రకాల పళ్ళు పెట్టాడు.
అన్ని చెట్లు పళ్ళు తినమన్నాడు. మన ముందు కూడా యాపిల్ ఉంటుంది, ద్రాక్ష ఉంటుంది, ఇంకా అది ఎర్రగా దానిమ్మ ఉంటుంది, అరటిపళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా కొనుక్కొని తిన్న మొక్కల చెప్పండి, తిన్నావా? తినాలి. నీ దేవుడు ఏం చెప్పాడు? తినండి అన్నాడండి. అన్ని చెట్లు పళ్ళు తినండి. కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది పాడు చేసేది, దాన్ని మాత్రమే తినొద్దు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్నీ తినండి, పాడు చేసే జోలికి మాత్రం వెళ్ళకండి, అంతే. అదే చెప్పాడు దేవుడు. అన్నీ తినండి, అన్ని పళ్ళు తినండి. పళ్ళు అండి నేను చెప్పేది, పళ్ళు. మాసాలు కాదు, మాసాలు ఎంత తిన్నా ప్రయోజనం ఉండదు. మాసం ఏదో అంత తినేత్తంగానే వండుకొని ప్రయోజనం ఉండదు. పళ్ళు తింటే మాత్రము ఆరోగ్యకరంగా ఉంటాం. అందుకే అన్ని చెట్లు పళ్ళు తినమన్నాడు దేవుడు. మధ్యలో పాడు చేసేదానికి దాని జోలికి వెళ్ళొద్దన్నాడు. మనకు కూడా అన్ని చెట్లు పళ్ళు తింటాం, కానీ లోకల్ పాడు చేసేవి కూడా కొన్ని ఉన్నాయి, వాటి జోలికి మీరు వెళ్ళకండి, తినవలసినవన్నీ మీరు తిన్నాడని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడు ఆస్తిని సమకూర్చుకున్నాడు, తన ప్రాణంతో అంటున్నాడు, తిను త్రాగు సుఖించి నీకు బోల్ డబ్బు కూర్చేసాను, బోల్ దాచేసాను, నీకేమి తిని త్రాగి ఎక్కడ పడితే అక్కడ పడిపో తాగేసి అంటే వెంటనే దేవుడు వచ్చి ఓరి ఎర్రోడా ఈ రాత్రి ఏమన్నాండి, ఇలాంటి పనులు చేసిండు ఎర్రోడే, ఎర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను, సంపాదించింది ఎవరిని పాల్గొన్నాను. కాబట్టి సంపాదించేసి దాచేసి ప్రాణాలు కోల్పోకండి, చక్కగా బ్రతికున్నంత కాలమే అన్ని చక్కగా తినండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ముగించేస్తున్నాను. శరీర కోరికలు దూరంగా ఉండాలి. రెండోది నేత్రాశ, కళ్ళు చూసే ఆశలు, వాటికి దూరంగా ఉండాలి. మూడోది జీవపుణం, ఇది నాది, నా ఆస్తి, నేను సమకూర్చాను. తిన్నాడా చిన్నకి? నీ అనేక సంవత్సరాలకు ఆస్తి నేను కూర్చిపెట్టాను అన్నాడు. అనేక సంవత్సరాలకి రాత్రి పోతే, అనేక సంవత్సరాలకి ఎందుకంటే ఆ రాత్రి పోయాడు. సంపాదించింది ఏమందావింది? ఎవరు తిన్నాడు అడిగి తెలుసా? ఎవరి పాలైంది అడిగి తెలుసా? ఈ నేత్రాశ, మొట్టమొదటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇది నాది, నా బలం, నా శక్తి, నేను కట్టిన ఇల్లు అని గర్వపడకండి. ఇవంతా శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి. ఇవి మనలో ఉంటే ఈ శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపడంబం కానీ, జీవపడంబం అంటే గర్వం, అతిశయం ఉంటే తండ్రి ప్రేమ మనలో ఉండదు. కాబట్టి ఇవి మనలో ఉండకుండా జాగ్రత్త పడదాము, తండ్రి చేత దీవించబడదాము, తండ్రి చేత ఆశీర్వించబడదాము. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీ కొందనాలు ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో కూడా మాట్లాడారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి అని మాట్లాడారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని మాట్లాడారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మాలో ఉండదని మీరు మాట్లాడారు. కాబట్టి అంత శరీర సంబంధమైన వాటికి దూరంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. ఇష్ట ప్రకారము మేము జరిగించేవారుగా, నిరంతరము నిలిచేవారుగా మమ్మల్ని ఉంచమని, మాలో శరీరాశుంటే తొలగించి, నేత్రాశుంటే తీసివేసి, జీవపడ్డ అమ్మ మన గర్వం, అతిశయం మాలో నుండి దూరపరిచి, మీకు ఇష్టకరమైన బిడ్డగా, నిష్ఠురాలుగా, సత్క్రియల చేత మాకు మేము అలంకరించుకొని నీ చిత్త ప్రకారం నడుచుకునే కృపను మా సంఘానికి, మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ ప్రభు సదాకాలం తన కృప తోడైన నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.